నమస్తే వెల్కమ్ టు మెగా డిబేట్ నేను సిరాజ్ మొత్తం మీద జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా వివిధ రాజకీయ పక్షాలన్నీ కూడా పూర్తి స్థాయిలో వ్యూహాలతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కేవలం ఒక ఉప ఎన్నిక మాత్రమే కాదు. అందరూ భావిస్తూ ఉంటారు జూబ్లీ హిల్స్లో అత్యంత ధనికమైనటువంటి వ్యక్తులు, ధనిక నియోజకవర్గం అనేటువంటి ఆలోచన. అంతేకాకుండా పేదలు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం, మరి ముఖ్యంగా స్లమ్ ఏరియాస్ ఉన్నటువంటి నియోజకవర్గాల జాబితాలో కూడా ఈ జూబ్లీ హిల్స్ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ప్రజలను మమేకం చేసుకోవడానికి, ఎలాగైనా ఎన్నికల్లో గెలుపొందడానికి వివిధ రాజకీయ పక్షాలు వేస్తున్నటువంటి ఎత్తుగడేంటి? ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే, మాగంటి గోపీనాథ్ మరణంతో ఏదైతే ఖాళీ అయినటువంటి స్థానానికి ఏకగ్రీవంగా అవుతుంది సానుభూతి. కాబట్టి వారి యొక్క కుటుంబ సభ్యులు ఎవరో ఒకరిని బరిలోకి దించేసి అన్ని పక్షాలు సహకరించి ఏకగ్రీవంగా ముందుకు వెళ్తాయనేటువంటి ఆలోచన అన్ని పక్షాలు చేశారు. కానీ అనివార్యంగా ఎన్నికలకి నోటిఫికేషన్ వచ్చినటువంటి పరిస్థితి. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీతకు అవకాశం కల్పించడం, కాంగ్రెస్ పార్టీ కూడా నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని దాదాపు ఖరారు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా వ్యూహాలు పొందుతూ వివిధ పక్షాల యొక్క అభిప్రాయాన్ని తీసుకుంటూ కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి పార్టీలో ఉన్నటువంటి క్షేత్రస్థాయి కార్యకర్తలు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి బయటపడిందా? యాదవ వర్గానికి చెందినటువంటి అంజన్ కుమార్ యాదవ్ తన అభ్యర్థిత్వాన్ని ఎందుకు పరిశీలించలేదు? నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేటప్పుడు నన్ను ఎందుకు సంప్రదించలేదు? ఇదే వ్యూహంతో ఇదే విమర్శలు చేస్తూ కూడా అసంతృప్తి ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి ముఖ్యంగా యాదవ కులస్తులు కూడా భేటీ అవుతున్నట్లుగా సమాచారం. సో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? అంజన్ కుమార్ యాదవ్ ఒంటరిగా పోటీ చేస్తారా? పార్టీ అధిష్టానం ఈ అసంతృప్తిని చల్లార్చేందుకు చర్చలు జరుపుతుందా? మొత్తం మీద జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో వివిధ రాజకీయ పక్షాల మధ్య నడుస్తున్నటువంటి ఈ వ్యూహంలో గెలిచేదెవరు? ఏ పార్టీ ఎంతవరకు ముందంజలో ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది? మొత్తం మీద ప్రజల్ని మమేకం చేసుకోవడానికి ఎలాంటి ఆలోచనతో ముందుకెళ్తున్నారు? ఇదే అంశానికి సంబంధించి మనం మెగా డిబేట్ని ప్రారంభిద్దాం. నాతో పాటు ప్యానెల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఉప్పాల లక్ష్మణ్ గారు, సీనియర్ జర్నలిస్ట్, అదేవిధంగా శ్యాంప్రసాద్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా ప్రేమ్ గాంధీ గారు, బీజేపీ పార్టీ నాయకులు, కాంబోజు వెంకటేశ్వర్లు గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. అందరికీ నమస్కారం అండి. శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ఏంటి అసంతృప్తి? ఏంటి? ఎలా చల్లార్చబోతున్నారు? అందరినీ కలుపుకొని ఎలా ముందుకెళ్ళబోతున్నారు? ఏం జరుగుతుంది? నమస్తే అండి అందరికి, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ కూడా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలుపు నల్లేరు మీద నడక లాంటిది. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉంది. కామన్ గా 5 సంవత్సరాలు ఏ అభివృద్ధి జరగాలన్నా కాంగ్రెస్ పార్టీ ఉండాలని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నటువంటి పరిస్థితిలో కామన్ గా అధికార పార్టీ కాబట్టి అధికార పార్టీ నుంచి టికెట్ వస్తే మనకు ఉంటది, విజయం గ్యారంటీ ఉంటదని చెప్పి అనేక మంది ఆశావాహులు ఉంటారు. అందులో కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి అనేక మంది ఈక్వేషన్స్, కుల సమీకరణ, వర్గాలు, గతంలో పోటీ చేసిన వాళ్ళు, ఇట్లా అనేక ఈక్వేషన్ తీసుకొని మనం ఈ యొక్క అభ్యర్థిని నవీన్ యాదవ్ గారిని కన్ఫర్మ్ చేసినటువంటి ఒక పరిస్థితి. ఏదున్నప్పటికీ కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ఏదైతే ప్రజాపాలన ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ఏమంటారు, గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ సాటిస్ఫాక్షన్ చేస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు ఉన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పునిచ్చేటటువంటి. సరే, టికెట్ల విషయానికి వస్తే కొంత అసంతృప్తి ఉంటది. కొంతమంది ఆశావాహులు ఉంటారు, కాంగ్రెస్ పార్టీలో సీనియర్స్ ఉంటారు. అంజన్ కుమార్ యాదవ్ గారు లాంటి సీనియర్ వ్యక్తులు ఏమంటారు, యూత్ కాంగ్రెస్ NSUI నుంచి ఈరోజు నగర అధ్యక్షుడిగా పార్టీ నగర పార్టీ అధ్యక్షుడిగా 2 సార్లు, ఆయన 2 సార్లు ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఆయన ఎంపీగా గెలిచినటువంటి పరిస్థితి. ఏది ఉన్నప్పటికీ కూడా ఆయన కొంత అసంతృప్తి అనేది ఈరోజు వ్యక్తం చేయడం జరిగింది. దాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దలు మీనాక్షి నటరాజన్ గారు కానీ, మంత్రి వివేక్ గారు కానీ, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆయనను ఇంటికి వెళ్ళి సంప్రదించడం జరిగింది. సరే, టికెట్ విషయంలో నాకు కొంత సంప్రదింపుల్లో నాకు ఆహ్వానం లేదని చెప్పి కాస్త అల్కపు ఉన్నటువంటి మాట మన యొక్క మీడియా ద్వారా తెలిసినటువంటి ఒక పరిస్థితిలో ఆయన కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తామని చెప్పినటువంటి ఒక పరిస్థితి. సరే, ఇదంతా ఆయన అసంతృప్తిగా ఉన్నారా లేదా? అసంతృప్తి ఆయనలో ఉన్నటువంటి పరిస్థితి ఉందా లేదా? మీరు ముందుగా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే ముందు ఆయన సంప్రదించారా లేదా? సంప్రదింపుల్లో కొంత ఇబ్బంది జరిగినటువంటి పరిస్థితిని అంజన్ కుమార్ యాదవ్ గారు బయట పెట్టినటువంటి పరిస్థితి. దాన్ని ఎవరు కూడా అట్లా ఆ విధంగా చూసేటటువంటి పరిస్థితి ఉండదు. ఇక టికెట్ రేజులో ఇప్పుడు ఎట్లా ఉంటదండి అంటే, 4-5 మంది పోటీ పడ్డప్పుడు టికెట్ వచ్చినప్పుడు కొంత అసంతృప్తి ఉంటుంది. ఇంకోటి, నాది ఆయనది సేమ్ సామాజిక వర్గమే,
నేను సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడిగా పనిచేసినటువంటి ఒక పరిస్థితి, నగర అధ్యక్షునిగా పనిచేసినటువంటి ఒక పరిస్థితి కాబట్టి నన్ను సంప్రదించాలని ఏదో కొంత మిస్కమ్యూనికేషన్ అయిన ఉంటుంది. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ను కూడా ఈరోజు ఫుల్ఫిల్ చేసినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ కూడా వర్గ విభేదాలు లేవు, ఏది లేదు. ఒకే తాటిపైన కాంగ్రెస్ పార్టీని గెలిపే లక్ష్యంగా కంటోన్మెంట్లో ఏదైతే రిజల్ట్ వచ్చిందో అదే రిజల్ట్ జూబ్లీ హిల్స్లో రాబోతుంది. కాంగ్రెస్ పార్టీ విజయం నల్లేరు మీద నడకనే. ఒక మంచి సాంప్రదాయం ఉండేదండి తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు. ఎవరైనా శాసనసభ్యుడు చనిపోతే ఏకగ్రీవంగా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులను నిలబెట్టి గెలిపించినటువంటి ఒక సాంప్రదాయానికి అప్పుడున్నటువంటి టీఆర్ఎస్, ఇప్పుడుగా మారినటువంటి భావవ్యాప్తి చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ యొక్క ఏమంటారు సాంప్రదాయాన్ని తుంగలో దొక్కి అలాంటి సాంప్రదాయాలను గౌరవించకుండా మొన్ననే చనిపోయినటువంటి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి అన్న అయినటువంటి రామరెడ్డి వెంకటరెడ్డి గారి విషయంలో, అదేవిధంగా కృష్ణారెడ్డి గారి విషయంలో, మెదక్ ఉమ్మడి జిల్లాలో సీనియర్లుగా పనిచేసినటువంటి వీళ్ళ విషయంలో తెలంగాణ రాష్ట్రం చనిపోతే వాళ్ళ మీద ఆ రోజు ఉన్నటువంటి ఏమంటారు రాజ్యబలం, అంగబలం, అర్ధబలం ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళను ఓడగొట్టడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడు ఒకే పరిస్థితి ఉండదు కాబట్టి కాలక్రమేణా కాలం తిరిగి వచ్చేసరికి వాళ్ళ శాసనసభ్యురాలు చనిపోయినటువంటి కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టినటువంటి పరిస్థితి, కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించినటువంటి ఒక పరిస్థితి. అంటే ఎప్పుడు కూడా సాంప్రదాయాలను, సంస్కృతిని మనం కాపాడితే అవి మనం కాపాడుతుంది. ఎప్పుడు కూడా దాన్ని తుంగలో దొక్కితే అవి తిరిగి మన నెత్తికే చుట్టుకుంటుంది అనే విధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బుద్ధి తెచ్చుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏదున్నప్పటికీ కూడా ప్రజాస్వామ్యంలో కొన్ని విలువలు ఉంటాయి. రాజకీయాల విలువలు పాటించినప్పుడు మాత్రమే రాజకీయ మనుగడ ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. రాజకీయంగా 10 కాలాలు ముందుకు పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. సరే అధికారం ఉంది కదా అని ఎప్పుడు ఎల్లకాలం మేమే అధికారంలో ఉంటామని నిర్ణయాలు తీసుకుంటే ఈ విధమైనటువంటి పరిస్థితులే. శ్యాంప్రసాద్ గారు డిస్కషన్ చేద్దాం. వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి. వెంకటేశ్వర్లు గారు మొత్తం మీద గెలుపు మాదే, గెలుపు నల్లేడు మీద నడకే అనేటువంటి అంశం కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎలా ఉంది బీఆర్ఎస్ వ్యూహం ఏంటి? గుడ్ ఈవినింగ్ మెగా టీవీ అండ్ ప్యానల్ మెంబర్స్ కు. బ్రహ్మాండంగా ఉంది. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మాగంటి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో గత 3 సార్లు హైట్రిక్ సాధించినటువంటి వ్యక్తి, పేద ప్రజల ఆశాజ్యోతి, హైదరాబాద్ కు బీఆర్ఎస్ పార్టీకి ప్రెసిడెంట్ ఉన్నటువంటి వ్యక్తి, అక్కడ ఉన్నటువంటి 3,93,000 ఓట్లలో హైయెస్ట్ లీడింగ్ వచ్చినటువంటి వ్యక్తి, హైదరాబాద్ లో అన్ని ఎమ్మెల్యేలు గెలిపించుకున్న బీఆర్ఎస్ పార్టీ. గత ప్రభుత్వం ఎన్ని అంశాలు, ఎన్ని సామాజిక స్పృహ, హరిత విప్లవం, స్వేద విప్లవం, హైదరాబాద్ లో ఎస్టీపీలు, ఎస్ఆర్డిపిలు తీసుకొచ్చి హైదరాబాద్ జీడిపిలో ఒక ప్రపంచ స్థాయిని తీసుకొచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ చిత్తుగా ఓడించింది కాంగ్రెస్ పార్టీని హైదరాబాద్ లో. మొన్న 1.85% తో మేము 39 ఎమ్మెల్యేలతో 64 కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద, వరంగల్ డిక్లరేషన్ పేరు మీద, చేవెళ్ల డిక్లరేషన్ పేరు మీద, ఇలా 42% బీసీ రిజర్వేషన్ మీద రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న కోర్టులో బొక్కబోర్ల పడ్డది, డొమ్మరగడలేస్తుంది. ఇలా ఏంటంటే అన్యూన్యంగా కంటోన్మెంట్ లో గెలిచారు. అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి దాదాపుగా 150 నుంచి 200 కోట్లు ఏరులై పారించి అక్కడ ఒక చిన్న అమ్మాయి మీద అతిగా ప్రవర్తించి రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ లకు వెళ్చిండ్రు. ఇవాళ హైదరాబాద్ లో తెలంగాణలో ఉన్నటువంటి 2,20,00,000 మంది బీసీలు ఎదురు చూస్తున్నారు. నిన్నటికి నిన్న కోర్టు చెంపదెబ్బలైతే కనబడకుండా పోయిండు రేవంత్ రెడ్డి గారు. కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టలే. ఇచ్చిన హామీలను తుంగలదూకి, 420 స్కీములను తుంగలదూకి, 6 గ్యారెంటీలు తుంగలదూకి ఇలా జూబ్లీస్ ఎలక్షన్ కు వస్తున్నాడు. అక్కడ రెడీగా ఉన్నారు కార్యకర్తలు. 50,000 మెజార్టీతో మాగంటి సునీత గారు విజయ దుంబి ముగించబోతున్నారు. రేపు మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకునే స్థాయి వస్తుంది. మీరు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ పోయినాయి, మీ 2500 ఎక్కడ పోయినాయి, మీ స్కూటీలు ఎక్కడ పోయినాయి, మీ కులగణన ఎక్కడ పోయింది, మొత్తం దొంగ హామీలతో 42% కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద బీసీలకు 20,000 కోట్లు ఇస్తానని బ్యాక్లాగ్ పోస్టులు శ్యాంప్రసాద్ గారు ఇందాక ఎలాగో ప్రస్తావించారు. ఏకగ్రీవానికి సంబంధించి ఎలాగైతే ఒక అభ్యర్థి చనిపోయినప్పటి నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు ఒక సాంప్రదాయం అనేటువంటి అంశం. ఎస్ వెంకటేశ్వర్లు గారు, ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ చొరవ తీసుకోలేదా? ఎలాగో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ముందే చొరవ తీసుకోవడంలో బీఆర్ఎస్ ఏమైనా వెనకడుగు వేసిందా? నేనేమంటున్నంటే
ఇంతకుముందు శ్యాంప్రసాద్ రెడ్డి గారు చెప్పిన మాటకు నేను ఏకీభవిస్తున్నా. 100% కేసీఆర్ గారు ఆ మాట మీద నిలబడలేదు. ఎందుకంటే 60 సంవత్సరాల కలను ఇవాళ ఆంధ్ర పెత్తందారుల కింద ఫస్ట్ ఎస్ఆర్సీ సెకండ్ ఎస్ఆర్సీ మీద తెలంగాణను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ అడ్డుకున్నాం. ఎందుకంటే ఇవాళ మేము ఎందుకు నిలబడ్డామంటే మా దుందుబి ఏందో తెలంగాణ రాజకీయ అంశాలకు సంబంధించిన తెలంగాణ యాసలో ఎక్కడ ఎవరు ఓడిపోయినా చనిపోయినా మేము నిలబడ్డాం. ఎందుకు నిలబడ్డామంటే అసలు తెలంగాణ చనిపోవడాలను పక్కన పెట్టి తెలంగాణలో 30,000 మంది అమరులు చనిపోయిన తెలంగాణ, 40,000 మంది చచ్చిపోయిన తెలంగాణ, ఇవాళ 60 సంవత్సరాలు పెత్తందారుల కింద చేసిన తెలంగాణ, స్వరాష్ట్రం కోసం అవలంబించిన టీఆర్ఎస్ పార్టీ. అవును, ఆ రోజు ఖైరతాబాద్ లో కానీ ఖమ్మంలో కానీ ఎక్కడైనా మేము నిలబడ్డాం. ఉప ఎన్నికల్లో ఎందుకు నిలబడ్డాం అంటే మా సత్తా ఏందో, తెలంగాణ ప్రజల సత్తా ఏందో చూపించడం కోసం నిలబడ్డాం. ఇవాళ పార్టీ ఎన్నిసార్లు ఉప ఎన్నికలకు వచ్చినా నిలబడ్డాం. మా త్యాగం వెలకట్టలేనిది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం రాకపోతే రేవంత్ రెడ్డి ఎక్కడిది, అసలు ఇవాళ ఈ మినిస్టర్లు ఎక్కడిది, ఇవాళ గెలిచినటువంటి అంశం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు నేను ఏమంటున్నానంటే ఇలా గెలుపు ఓటమిలు ముఖ్యం కాదు, ప్రజలకు ఏం మేలు చేసిన ముఖ్యం. మీ హామీలు ఎక్కడ పోయినాయి? ఇలా జూబ్లీహిల్స్ లో 2,93,000 ఓట్లు పైచిలుకుంటే 2,80,000 2,90,000 పోల్ అయితే మాకు 50,000 మెజార్టీ వస్తుంది. మేము ఎక్కడికక్కడ మీ బోగస్ కార్డులు అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం. ఇలా మేము అన్ని ఎలక్షన్ కమిషన్ కి అన్ని సబ్మిట్ చేస్తాం. మీరు ఇచ్చిన మొన్న నవీన్ కుమార్ గారు రోడ్డు మీద ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు, షెడ్యూల్ రాకముందు ఓటర్ లిస్టులు పంచుతారా? ఇది ఎక్కడ అన్యాయం అండి? రేపు పొద్దున మీరు బీసీ మీటింగ్ పెట్టుకున్నా, మైనార్టీ మీటింగ్ పెట్టుకున్నా సత్తా చాటుతుంది బీఆర్ఎస్ పార్టీ. మేమేమంటే ఒడుదొడుక్కోబోవద్దు, న్యాయపరంగా పోవాలి, తొందరపడొద్దు అనే ఉద్దేశం మీద ఆగుతున్నాం తప్ప రండి ఎలక్షన్ కు, న్యాయపరంగా ఎలక్షన్ రోజు జరుగుతుంది. మీరు గెలుస్తారా మేము గెలుస్తారో చూద్దాం. ఇలా టీవీలకు వచ్చి మనం పలకడం కాదు. వాట్ ఈజ్ వాటు 22 నెలలుగా మీరు చేసిన అప్పెంత, 10 ఏళ్ళగా మేము చేసిన అప్పెంత, ఎవ్రీ మంత్ 8,500 కోట్లు, 22 నెలలు అంటే 4 లక్షల కోట్లు అయింది. ప్లస్ 2 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ బొక్కలో పోసిండో జూబ్లీహిల్స్ అడుగుదాం, ఆ ప్రజల్ని అడుగుదాం, ఆ పేద ప్రజల్ని అడుగుదాం. డిస్కషన్ చేద్దాం, వన్ బై వన్ డిస్కషన్ చేద్దాం. ఎస్ ప్రేమ్ గాంధీ గారు నమస్తే అండి. హలో ప్రేమ్ గాంధీ గారు, మొత్తం అన్ని పార్టీలు కూడా దాదాపు అభ్యర్థుల ఖరారు వైపు అడుగులు వేస్తున్నాయి. బీజేపీ కొంతవరకు వెనుకబడిందా గెలుపు గుర్రాల వేటలో? వాయిస్ క్లియర్ లేదండి. ప్రేమ్ గాంధీ గారు ఇప్పుడు వినిపిస్తుందా? చెప్పండి. అన్ని పార్టీలు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అభ్యర్థులను కూడా ఖరారు చేశారు. బీజేపీ ఎక్కడుంది? మెగా టీవీ 9 ప్రేక్షకులకు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి సభ్యులందరికీ నమస్కారం. ఎక్కడుందంటే ప్రజాక్షేత్రంలో ఉందండి, అదేం సందేహం లేదు. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మా సత్తా ఏందో చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తాం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇలా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఢిల్లీ వెళ్ళింది. ఎవరైతే అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్ట్ కూడా ప్రిపేర్ చేసి అధిష్టానం రేపా ఎల్లుండో ప్రకటించేటువంటి అవకాశం, పూర్తి స్థాయి ప్రకటించిన తర్వాత ప్రజాక్షేత్రంలో భారతీయ జనతా పార్టీ ప్రతాపం చూపించి 8 నుంచి 9కి అడుగేసేటువంటి అవకాశం ఉంది. 9వ ఎమ్మెల్యేగా మా భారతీయ జనతా పార్టీ విజయమాల చేస్తుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇక మన శ్యాంప్రసాద్ గారు చెప్తున్నట్టు వాళ్ళు ఏదో నల్లేరు మీద నడక అంటున్నారు. నడక కాదండి, చాలా ప్రమాదము. ఎందుకంటే వాళ్ళ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు వాళ్ళ గందరగోళం అంతా కూడా మనం చూసినాం. ఎందుకంటే సిఎన్ రెడ్డి ఒకవైపు, అంజన్ కుమార్ యాదవ్ ఒకవైపు, అక్కడ ఉన్నటువంటి ఎంఐఎం ఉన్నటువంటి ఒకవైపు. అంటే ఒక విడ్డూరమైనటువంటి విషయం ఏంటంటే అసలు ఇప్పుడు వీళ్ళు ప్రకటించినటువంటి అభ్యర్థి ఆయన కాంగ్రెస్ అభ్యర్థా, ఎంఐఎం అభ్యర్థా? మళ్ళీ అక్కడ ఎంఐఎం పోటీ చేస్తుందా లేదా? ఒకవేళ చెయ్యకపోతే వీళ్ళిద్దరు కుమ్మక్కయ్య ఆడ పోటీ చేస్తున్నారా? ఎక్కడనో బీహార్లో పోటీ చేస్తారు, ఢిల్లీలో పోటీ చేస్తారు, మహారాష్ట్రలో పోటీ చేస్తారు, ఎక్కడెక్కడనో ఇతర రాష్ట్రాలలో ఎంఐఎం పోయి ఉరికి ఆడ పోటీ చేస్తుంది. మళ్ళీ ఈడ పోటీ చేయడానికి ఏం రోగం వచ్చింది? మళ్ళీ ఈడ వీళ్ళు రేపు పోటీ చేస్తారా చేయరా? ఒకవేళ చేయలేదనుకోండి, ముమ్మాటికి వాళ్ళు ఎంఐఎం మైనార్టీలను మోసం చేస్తుంది, కాంగ్రెస్ హిందువులని మైనార్టీలకు కలిపి మోసం చేస్తుంది. ఎందుకంటే గెలవడానికి వీళ్ళు చేస్తున్నటువంటి కుయుక్తులు మనకు అర్థమైతా ఉంది. 2వ స్థానం ఉన్నటువంటి అభ్యర్థి పోయి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోయి ఇలా ఎలక్షన్ నిలబడితే ప్రజలు అయోమయమైనటువంటి పరిస్థితులు ఉన్నారు. ఒకవేళ బీజేపీ అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టండి, మీరు అభ్యర్థి కూడా ఇంకా ఖరారు చేయలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం రెండు కలిసి వస్తే బీజేపీకి ఏమైనా ఇబ్బందా? ఎస్
ఒక్క నిమిషం ప్రేమ్ గాంధీ గారు, మళ్ళీ నేను మీ దగ్గరికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. మొత్తం మీద జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో దాదాపు ఇక కేవలం 1 నెల సమయం మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో వివిధ రాజకీయ పక్షాలు కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపు 3.92 లక్షల ఓట్లని కలిగి ఉన్నటువంటి ఈ నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశాలు మాత్రం ఇప్పుడు అభ్యర్థుల మీద కీలకంగా ఆధారపడి ఉండేటువంటి అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మనం మెగా డిబేట్ని కంటిన్యూ చేద్దాం. లక్ష్మణ్ గారు నమస్తే అండి. మొత్తం మీద గమనించినట్లయితే వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎలాంటి ప్రమాణాలను పాటించారంటే ఏం చెప్తారు? ఏం ప్రమాణాలు ఉన్నాయి? వాళ్ళు ఎవరికి వాళ్ళనుకుంటారో వాళ్ళకి ఇచ్చుకుంటారు అంతే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థికి ఇచ్చింది. సరే, అభ్యర్థి ఎవరైనా పక్కన పెట్టింది, బీసీ అభ్యర్థికి ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? 42% బీసీలకు మేము రిజర్వేషన్లు ఇస్తున్నాము స్థానిక సంస్థల్లోని జీవో ఇచ్చి, సరే కోర్టు స్టే ఇచ్చిన విషయం తర్వాత విషయం, జీవో కూడా ఇచ్చాము అని చెప్పి ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని బీసీకి ఇచ్చి గెలిపించుకోవాలని ఒక ప్రయత్నం. అది బాగా క్లియర్ కనిపిస్తుంది. లేకుంటే బీసీలకు ఇస్తారు అక్కడ. లాస్ట్ టైం ఎవరికి ఇచ్చారు? అంతకుముందు ఎవరికి ఇచ్చారు? అందువలన ఫస్ట్ టైం ఇచ్చారు కదా. రెండోది, అక్కడ జూబ్లీ హిల్స్ లో ముస్లిం మైనారిటీ ఓటర్స్ బాగా ఉన్నారు, ఇతర సామాజిక వర్గ వాళ్ళు కూడా బాగా ఉన్నారు. అన్నిటికీ మించి ఆంధ్ర ఓటర్స్ ఎక్కువ ఉన్నారు. ఎందుకు గతంలో బిఆర్ఎస్ పార్టీ తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడా గోపీనాథ్ గారి టికెట్ ఇచ్చారు? ఆంధ్ర ఓటర్స్ దృష్టిలో పెట్టి, అందులో మళ్ళీ పర్టికులర్ గా ఒక సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టి, అక్కడ ఆ సామాజిక వర్గ ఓట్లు బాగా ఉన్నాయి, గెలిచే అవకాశం ఉంది అని. ఇప్పుడు మామూలుగా గత ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హవా ఉంది అని చెప్పి చెప్పుకున్నప్పుడు సిటీలో ఎవరు గెలిచారు? ఒకే ఒక సీటు గెలిచారు, అన్ని సీట్లు ఓడిపోయారు. అది కూడా రాజాసింగ్. కారణం ఏంటి? అన్ని చోట్ల కాంగ్రెస్ రాలేదు, మరి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు వచ్చింది? హైదరాబాద్ చుట్టుపక్కల కలిపి మొత్తం 24 సీట్లు బీఆర్ఎస్ పెట్టుకు ఇక్కడే వచ్చాయి. హైదరాబాద్ చుట్టుపక్కలనే వచ్చాయి. అంటే ఇక్కడ బీజేపీ నెట్వర్క్ సరిగా పనిచేయలేదా, లేకపోతే ఒక అండర్స్టాండింగ్కి వెళ్ళిపోయారా అనేది ఒక డౌట్ వచ్చింది అప్పుడు ఎన్నికల్లో. అలాంటిది బీజేపీ ఈ యొక్క జూబ్లీ హిల్స్ లో ఎవరికి టికెట్ ఇచ్చింది? ఏ సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చింది గత ఎన్నికల్లో? ఎందుకు 3వ ప్లేస్ వచ్చింది? అది సమీక్ష చేసుకోవాలి ఈసారి బీజేపీ. మంచి అవకాశం ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ ను కూడా పోగొట్టుకున్నారు. అలాగే కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం కూడా పోగొట్టుకున్నారు. లక్ష్మణ్ గారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం కూడా పోగొట్టుకున్నారు. స్ట్రాటజీ సరిగలేక. ఈసారి స్ట్రాటజీ ఉంటుందా? ఇప్పటికీ అభ్యర్థి తెలియలేదు. ఢిల్లీకి వెళ్తున్నారు ఇవాళ వాళ్ళ అధ్యక్షుడు. ఎవరు నిలబెడతారు? ఏ సామాజిక వర్గాన్ని నిలబెడతారు? బీసీ నిలబెడతారా? మరి మీరు కూడా బీసీ ముఖ్యమంత్రి అని గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రకటించింది కదా. మరి మీరు కూడా బీసీ 42% మీరు కూడా జై అన్నారు కదా. అన్ని రాజకీయ పార్టీలు జై అన్నాయి కదా. 42% బీసీలకు ఒప్పుకున్నాయి కదా. అసెంబ్లీలో ఎవరు వ్యతిరేకించలేదు కదా. తీర్మానం ఏకగ్రీవంగా పాస్ అయింది కదా. మరి 57.6% బీసీలు ఈ రాష్ట్రంలో ఉన్నారని అడ్వకేట్ జనరల్ హైకోర్టులో స్పష్టంగా ప్రకటించాడు. అది కూడా ఇంకా తక్కువే. నాకున్న సమాచారం 60% పైన ఉంటారు. ఎందుకు బీసీల వైపు మీరు ఆలోచించడం లేదు? మరి ఒక కాంగ్రెస్ ఆలోచించిందే. ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోవాలి. ఇప్పుడు అధికార పార్టీ ఒకటి కాంగ్రెస్, బీసీ. మీరు చెప్పినట్లుగా కొంతవరకు బీసీ కార్డు పనికొస్తుందా ఈ ఉప ఎన్నికల్లో? ఇప్పుడు పనికొస్తుందా లేదా అనేది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అక్కడ జూబ్లీ హిల్స్ లో పనికొస్తుందని కాదు. రేపు పొద్దున ప్రచారంలో లోకల్ బాడీ ఎన్నికల్లో దాన్ని ఉపయోగించుకోవడానికి గెలిచినా ఓడినా వాళ్ళకి అది అడ్వాంటేజే. ఇక్కడ బీసీ అభ్యర్థి నిలబెట్టుకోవడం కూడా అక్కడ ఉపయోగించుకోవడం అంతేనా? అంతే. స్టే వచ్చింది, అది వేరే అంశం. కానీ రాకుండా ఎన్నికలు జరిగింటే ప్రచారంలో ఉపయోగించుకుంటారు కదా. చూడండి, మేము బీసీకి ఇచ్చాము, ఇక్కడ మేము 42% కట్టబడి ఉన్నాం
అనేటువంటి మాట మాట్లాడతారు కదా. ఇదంతా ఎన్నికల వ్యూహంలో భాగంగానే చేస్తారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల వ్యూహం అనేది ఉండాలి, ఉండకూడదని నేను చెప్పడం లేదు. ఇప్పుడు నేను ఒకటి రెండే పాయింట్లు అడుగుతున్నాను. అక్కడ జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ పార్టీ చాలా తెలివిగా, సరే సింపతి ఓట్లు వస్తాయి కదా తర్వాత సంగతి. జనరల్ గా నగరాల్లో పెద్దగా సింపతి పనిచేయదు, గ్రామీణ ప్రాంతాల్లో బాగా పనిచేస్తుంది, కానీ నగరాల్లో అంతగా ఏం పనిచేయదు, ఎవరు లెక్క పెట్టరు. కానీ సింపతి రావడానికి ఒకటి, రెండోది ఆంధ్ర ఓటర్స్ ఎక్కువ ఉన్నారు, మూడోది వాళ్ళ సామాజిక ఓట్లు ఎక్కువ. ఇవన్నీ ఆలోచించి వాళ్ళు గోపీనాథ్ గారు శ్రీమతి గారికి టికెట్ ఇచ్చారు. వాళ్ళ స్ట్రాటజీ అయితే కరెక్ట్ ఉంది, గెలుస్తారో ఓడతారో పక్కన పెడతారు. కాంగ్రెస్ స్ట్రాటజీ కూడా కరెక్ట్ ఉంది. వాట్ అబౌట్ బీజేపీ స్ట్రాటజీ? వాళ్ళ అభ్యర్థి ఎవరో ఇప్పుడు ప్రకటిస్తే అప్పుడు మనం వాళ్ళ స్ట్రాటజీ గురించి చెప్పవచ్చు. ఏమో వీళ్ళిద్దరికి మించిన స్ట్రాటజీలోకి వెళ్ళిపోవచ్చేమో, వాళ్ళు చెప్పలేం కదా. మరి ఆంధ్ర ఓటర్లను ఆకర్షించే దానికి వెళ్ళొచ్చేమో చెప్పలేం కదా అని చూడాలి. ఏపీలో ఉన్నటువంటి కూటమి ఇక్కడ ఎందుకు టీడీపీ జనసేనతో కలిసి పోటీ చేసేటువంటి ఆలోచనలో బీజేపీ లేదు? ఇక్కడ టీడీపీతో మేము కలిసి పోటీ చేయమని బీజేపీ పార్టీ స్పష్టంగా ప్రకటించింది గత ఎన్నికల్లో, ఇప్పుడు కూడా ప్రకటించింది లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా. అందువల్ల అదే పెద్ద ఇష్యూ కాదు. ఇంకా జనసేన అంటే జనసేనకి ఏం పెద్ద ఎక్కడ పెద్దగా ప్రాధాన్యత లేదు, కొన్ని చోట్ల ఉంది. అది జనసేనతో కలిసినా కలవకపోయినా పెద్ద లాభాలు నష్టాలు అంటే ఉండకపోవచ్చు. కానీ తెలుగుదేశం విషయంలో మాత్రం పూర్తిగా బీజేపీ వ్యతిరేకించారు, మాకు పొత్తు అవసరం లేదని చెప్పారు. ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా చెప్పారు. అయితే తెలుగుదేశం మరి పొత్తు లేకపోయినా మేము పోటీ చేసుకుంటామని నిర్ణయించుకుంటే, నాకున్న సమాచారం వరకు ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఈ యొక్క తెలంగాణ టీడీపీ నాయకులతో మాట్లాడనే లేదు. పిలిచారు, అమరావతిని పిలిచేసి అక్కడ పూర్తి స్థాయిలో చర్చలు జరిపారు. ఈసారి తటస్థంగా ఉండేటువంటి ఆలోచన చేస్తున్నాం అనేటువంటి అంశాలు ప్రస్తావనకు వచ్చినాయి. ఈ వాదనలు మొత్తం వచ్చింది. ఒకవేళ టీడీపీతో కలిసి బీజేపీ పోటీ చేస్తే ఆంధ్ర అనేటువంటి ఏదైతే ఉందో ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొని వస్తారు, ఆంధ్ర తెలంగాణ అనేటువంటి ఒక భయంలో కూడా బీజేపీ ఉందనుకోవచ్చా? ఇక్కడ మీరు అంటున్నారు అక్కడ పోయి ఎవరో చర్చలు జరిపారని. ఎవరు పోలేదండి, చర్చలు జరపలేదు. పోయింది ఎవరు? తెలుగుదేశానికి సంబంధించిన 18 మందిని తీసుకెళ్లి ఒక హోటల్లో పెట్టి మోసం చేసి దొంగ వీడియోలో చంద్రబాబు నాయుడుతో మాట్లాడిపించి మేము టికెట్లు ఇప్పిస్తామని పిలిచకపోయిన ఇష్యూ ఇవాళ బయటకు వచ్చింది. ఎవ్వరు ఇక్కడ తెలంగాణకు సంబంధించిన తెలుగుదేశం నాయకులతో నాకున్న పక్కా సమాచారం ఎలాంటి చర్చలు జరపలేదు. వాళ్ళు దాని ఉద్దేశము పోటీ చేయాలని వాళ్ళకు లేదు. రెండోది తెలంగాణ బీజేపీ స్పష్టంగా ప్రకటించింది మాకు పొత్తు అవసరం లేదని. అయిపోయింది, సబ్జెక్ట్ ఈజ్ ఓవర్, దాని సబ్జెక్ట్ అయిపోయింది. ఇదే ఇష్యూ ప్యానల్లో ఉన్నటువంటి మెంబర్స్ అభిప్రాయం తీసుకునే ముందు లక్ష్మణ్ గారు ఇంకో ఫైనల్ ఏంటంటే ప్రధానంగా ఇక్కడ ఈసారి ఒకే గతంలో మాగంటి గోపీనాథ్ ఇష్యూ మనం చూసాం సామాజిక వర్గాల పరంగా. కాబట్టి ఒకవైపు బీజేపీకి మరోవైపు బీఆర్ఎస్కి మద్దతు ఇచ్చేటువంటి ఆలోచన ఏమైనా పరోక్షంగా తెలుగుదేశం పార్టీ చేసేటువంటి ఆలోచన ఏమైనా ఉందా? ఇప్పుడు తెలుగుదేశం కానీ జనసేన కానీ ఆంధ్రప్రదేశ్ ఓటర్ల సంఖ్య ఇక్కడ భారీగా ఉంది కాబట్టి వాళ్ళు బీజేపీ అభ్యర్థికి మీరు ఓట్లు వేయండి అని చెప్పొచ్చు. కానీ అది తప్పేం లేదు. పొత్తు వేరు, వాళ్ళ రిక్వెస్ట్ వేరు. వాళ్ళు రిక్వెస్ట్ చేయొచ్చు రెండు పార్టీలు కూడా. ఎందుకు? ఆ కూటమి ప్రభుత్వం అక్కడ నడుస్తున్నది కాబట్టి, ఆంధ్ర ఓటర్లు ఇక్కడ ఎక్కువ ఉన్నారు కాబట్టి బాబు మీరు బీజేపీకి వేయండి అని చెప్పొచ్చు, ప్రచారం చేయొచ్చు. పొత్తు వేరు, ప్రకటన వేరు, ప్రచారం వేరు. పొత్తు అంటే వెరీ సీరియస్ మ్యాటర్. ఓటు ఏం చెప్పడానికి ఏముంది, ఏ పార్టీ వాళ్ళే చెప్తారు, తెలుగుదేశం కూడా చెప్తారు, ప్రచారం కూడా చేస్తారు. అవసరమైతే వచ్చి పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం కూడా చేయొచ్చు ఓట్లు వేయమని. ఎందుకంటే జూబ్లీస్ అంటే అక్కడ సినిమా యాక్టర్లు, తర్వాత సినిమా కార్మికులు చాలా మంది ఉన్నారు, అక్కడ అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు, చేయకుండా ఏముండదు. లోకేష్ అదేవిధంగా కేటీఆర్ భేటీ, ఈ ఇష్యూ కూడా దీని మీద ప్రభావం అంటే ఈ ఎజెండా ఎక్కడ లేదంటారా? లాస్ట్ టైం జరిగినటువంటి సమావేశంలో ఎట్లా ఉన్నారంటే రాజకీయ నాయకులు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కేసీఆర్ పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చారనే కోపంతో తెలుగుదేశము కేసీఆర్ యొక్క సంబంధించిన వాళ్ళందరూ దూరం పెట్టిన మాట వాస్తవము. కానీ కేటీఆర్ తో కలిశాడు. కేటీఆర్ ఎందుకు కలిశాడు అంటే ఏం రాజకీయాలు నడుస్తాయి వాళ్ళవి అనేది వాళ్ళకు తప్ప ఎవరికి అర్థం కాని పరిస్థితి. అది అంత వ్యతిరేకించి అసలు చంద్రబాబు నాయుడు గారు
ఇంకా 10 సంవత్సరాల పాటు ఇక్కడే రాజధానిగా ఉండే అవకాశం ఉన్నా కూడా 1.5 సంవత్సరానికే ఆయన హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయే పరిస్థితి ఎందుకు వచ్చిందండి? మరి దాని తర్వాతే కదా, అక్కడి నుంచే కదా ప్రారంభమైంది ఓ వ్యతిరేకత. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేసరికి అది ఇంకా పెరిగిపోయింది కదా. కాబట్టి ఇక్కడ జూబ్లీ హిల్స్ టికెట్ విషయం, జూబ్లీ హిల్స్ అభ్యర్థుల విషయంలో బీఆర్ఎస్ పార్టీకి తెలుగుదేశం సపోర్ట్ చేసే అవకాశాలు లేవు. కలిసిందే కలిసి ఉండొచ్చు. ఇప్పుడు బీజేపీ ఎంపీలతో ఢిల్లీలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కలిశారు. అంటే మనం అనుమాన పడతామా రేవంత్ రెడ్డి గారిని కలుస్తానే? లక్ష్మణ్ గారు పార్లమెంట్ సభ్యులు ఆల్రెడీ ఎన్నికయ్యారు కాబట్టి ఇక్కడ ముందు ఎన్నికల వ్యూహం కూడా ఉంది కాబట్టి అలాంటి ఆలోచన ఏమైనా ఉండొచ్చా అనేటువంటి వాదన కూడా వస్తుంది. ఇక ప్యానెల్లో ఉన్నటువంటి అభ్యర్థుల యొక్క అదేవిధంగా సభ్యుల యొక్క అభిప్రాయం తీసుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. ఎస్ వెంకటేశ్వర్లు గారు, ఏంటి ఇలాంటి ప్లాన్ ఏదైనా ఉందా బీఆర్ఎస్ మధ్యలో? ఇప్పుడు నేను ఏమంటానంటే, నేను కొంచెం మిమ్మల్ని టైం అడిగింది, ఎందుకంటే ఇక్కడ నేను అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నా, సరిగా లేదు. అందుకనే బీఆర్ఎస్ పార్టీ అంశం మన మెగా టీవీ ప్రేక్షకులు కానీ తోటి పెన విమర్శ అని చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో మీరు నాకు మైక్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. నేను ఏమంటానంటే, మా పార్టీ ఒక కాస్ మీద పట్టిన ఉద్యమ పార్టీ. మేము ఎవరితో పొత్తు పెట్టుకున్నా కూడా 2009లో టీడీపీతో పెట్టుకున్నా, 2004లో కాంగ్రెస్ తో పెట్టుకున్నా, 2014లో సింగిల్ గెలినా, 2018లో సింగిల్ గెలినా, 23లో సింగిల్ గెలినా మా ఎజెండా పేద ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర కోసం. ఇలా బీఆర్ఎస్ పార్టీ అనేది జూబ్లీహిల్స్ లో గెలిచినా గెలవకపోయినా కూడా మా అంశం తెలంగాణ అంశం, తెలంగాణ ప్రజల యొక్క శ్వాస బీఆర్ఎస్ పార్టీ. నేను ఏమంటున్నానంటే, మిత్రులు చాలా విషయాలు చెప్తారు, ఎవరి పార్టీ అంశాలు వాళ్ళు చెప్పుకోవచ్చు, దాని తప్పులు ఏం లేవు. నేను ఏమంటున్నానంటే, మేము ఓటు ఎందుకు అడుగుతున్నాం మాగంటి గోపి గారు వైపు, ఎందుకు మాగంటి సునీత గారికి మేము ఎందుకు ఓటు అడుగుతున్నాం అంటే, ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి డెఫినేషన్ చూడండి, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి సంక్షేమం అభివృద్ధి మీద చూడండి. ఇలా మాకు బీజేపీ సపోర్ట్ చేయడానికి ఆస్కారమే లేదు, టీడీపీ సపోర్ట్ చేయడానికి ఆస్కారమే లేదు, జనసేన పార్టీ ఇక్కడ లేదు. మా అభ్యర్థి యొక్క గుణగణాలు చూడండి, కాంగ్రెస్ యొక్క అభ్యర్థి గుణగణాలు చూడండి, మా పార్టీ 10 సంవత్సరాల చరిత్ర చూడండి, మా పార్టీ 13 సంవత్సరాల యాజిటేషన్ చూడండి. నేను ఏమంటున్నానంటే, రాజకీయాలలో కొంచెం ఒక ముందు వెనక చూస్తారు. ఒక ఓటు వేయాలంటే ప్రజలు ఏం చేసినా ఏం చేయకున్నా ఒక అంశం మీద ఆలోచన చేస్తారు. ఇక్కడ దాదాపుగా 70-80 వేల ముస్లింస్ ఉంటారు, ఆ స్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత హైదరాబాద్ మీద దృష్టి పెట్టకపోతేనే కదా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. నేను ఏమంటున్నానంటే, మా మీద ఆ నమ్మకం లేకపోతే గత ఎలక్షన్ లో మేము ఎందుకు గెలుస్తాము? మా మీద నమ్మకం ఉంటేనే కదా అంటే. మీ కుహా యొక్క ఎత్తుగడలు, మీ డ్రామాలు అన్ని ప్రజలు గ్రహించిండ్రు, రాబోయే కాలంలో ఇంకా గ్రహిస్తారు. నేను ఇప్పటికైనా, నేను ఏమంటుంటే 22 నెలలు అయింది, ఇప్పటికైనా మీ పరిపాలన మీద కాన్సన్ట్రేషన్ చేయాలి దయచేసి. నేను ఏమంటున్నానంటే, ఇవాళ అధికారంలో రావడం కోసం 420 బాంబులు తీసిర్రు, 420 బాంబులలో ఒక బాంబు బీసీ రిజర్వేషన్ 42%. అది మీరు వేస్తే తుస్సు అన్నది ఎక్కడ పోయింది? మీరు పార్లమెంట్ లో కొట్లాడాల్సిన వాళ్ళు. వెంకటేశ్వర్లు గారు, మీరు ప్రెజెంట్ అధికారంలో లేరు, అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సీటు గెలిచినా ప్రభుత్వం ఆ ఒక్క సీటు మీద ప్రభుత్వం నిలబడేటువంటి పరిస్థితి లేదు. అట్ ద సేమ్ టైం ఆ సీటు మీరు గెలిచినా మీరు అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. మరి ఎందుకు అంటే ప్రభుత్వ మార్పు మీద అంతగా ప్రభావం చూపదు కదా ఈ సీటు, ఎందుకు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు? మేము ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా నిలబడడానికి ఇది మ్యాండేటరీ. మా బీఆర్ఎస్ పార్టీ యొక్క గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అన్ఎక్స్పెక్టెడ్లీ మాగంటి గోపీనాథ్ గారు చనిపోయినారు కాబట్టి మేము వాళ్ళ భార్యను నిలబెట్టినాము. ఇది మాకు మ్యాండేటరీ. ఎందుకంటే గత ప్రభుత్వంలో మేం చేసిన అభివృద్ధి, మా సంక్షేమ పథకాల గురించి చెప్పాలి, మాకు మ్యాండేటరీ కాబట్టి నేను చెప్తున్నా. ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? 6 లక్షల అప్పులు చేసింది. ఏ ఒక్క హామీ 420 హామీలలో మొత్తం ఫెయిల్ అయింది. నేను చెప్తున్నా కదా, వెనుకట ఒక 1000 సంవత్సరాల క్రితం 1000 సంవత్సరాల క్రితంలో కత్తులతో యుద్ధం చేసేది, ఆ ఎవరైతే యుద్ధంలో గెలుస్తారో వాళ్ళు పాలించేది. ఇలా రేవంత్ రెడ్డి గారు నానా బూతులు తిడుతూ, నానా అంశాలు మాట్లాడుతూ, కేసీఆర్ గారిని తిడుతూ, కాళేశ్వరం పేరు మీద, ఈ ఫార్ములా పేరు మీద అన్ని అంశాలకు సంబంధించిన దాని మీదనే చెప్పిండు తప్ప ఎక్కడ కూడా ఏ ఒక్క రోజు కూడా సంక్షేమం వైపు, అభివృద్ధి వైపు మాట్లాడలేదు. నేను ఏమంటున్నా అంటే, మీరు గెలిచిండ్రు, మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారు అంటున్నాను నేను. ఎందుకంటే ఒక అంశమే కాదు, లాస్ట్ టైం అర్బన్ ఓట్లు ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి మాట వాస్తవం. ఎందుకంటే సీట్లు కూడా ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. బై మిస్టేక్ ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చేసినటువంటి నేపథ్యం. అయితే ఈ ఒక్క దాంతో ప్రభుత్వం మీద ఎంతవరకు ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది? ఎందుకంటే ఇక్కడ కనుక ఎమ్మెల్యే గెలిస్తే వచ్చేటువంటి 3 ఏళ్లలో మాకు అభివృద్ధి
జరుగుతుందని ఇక్కడ ప్రజలు ఆశించరా, అలాంటి ఆలోచన చేయరా? అయితే ఇప్పుడు మేము ప్రచారానికి వెళ్తే అక్కడ ప్రజలు ఏమంటున్నారంటే, వాళ్ళు ఇస్తానన్నటువంటి 500 రూపాయల గ్యాస్ మాకు రావడం లేదు, అరకొర వస్తుంది. వాళ్ళు ఇస్తానన్న 2500 రూపాయలు మాకు రావడం లేదు, అరకొర వస్తుంది. వాళ్ళు ఇచ్చిన హామీలు మొత్తం బోకసు. మాకు రేషన్ కార్డులు లేవు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన రేషన్ కార్డులే ఉన్నాయి. 2000 రూపాయల నుంచి 4000 పెన్షన్లు రావడం లేదు. వికలాంగులకు 6000 అన్నారు, అదే 4000 ఇస్తున్నారు. ఒక అంశమే కాదు, మేము వాళ్ళ బోకస్ కార్డును ప్రచారం చేయడంలో సక్సెస్ఫుల్ అవుతాము. మా సునీత గారు 50,000 మెజార్టీతో గెలుస్తుంది, మీరే చూస్తారు. నేనేమంటుంటే ఏదో చెప్పడం కోసం కాదు, ఏ రోజుకైనా రాష్ట్రంలో రాబోయే కాలంలో ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది. మీరు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటన్నా ఒక దాంట్లో వీళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు అంటే సరే, ఆర్టీసీలో ఫ్రీ బస్సులో సక్సెస్ అయ్యారంట, అదొక స్కీమా అండి? ఇలా ఆడోళ్ళకు ఫ్రీ ఇచ్చి మొగళ్ళకు డబుల్ తీసుకుంటారు, అది కూడా ఒక స్కీమేనా? నేను ఏమంటున్నానంటే సంక్షేమం అభివృద్ధి అనేది జోడెద్దుల్లా వెళ్ళాలి. గత ప్రభుత్వంలో చూసుకోండి, ఈ ప్రభుత్వంలో చూసుకోండి, మా అప్పులు చూడండి, వాళ్ళ అప్పులు చూడండి. మేము 6 లక్షల కోట్లు అప్పు చేసి సంపద సృష్టించాము. 30 లక్షల కోట్ల సంపద సృష్టి పేద ప్రజలకు పంచాము. మీరు 2 లక్షల కోట్లు ఇప్పటికి అప్పు చేశారు. 8,500 ఇంటూ 22 నెలలు 4 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్క సంక్షేమము ఒక్క అభివృద్ధి చేయలేదు, మొత్తం అట్టర్లీ ఫెయిల్ అయింది. నేను ఏమంటున్నానంటే రేపు జూబ్లీ మీరు చెప్పిన దాని మీద నేను కాంగ్రెస్ వర్షన్ తీసుకుంటాను. శ్యామ్ ప్రసాద్ గారు, ప్రభుత్వ వ్యతిరేకత క్షేత్రస్థాయిలో చాలా స్పష్టంగా ఉంది. గెలుపు మళ్ళీ సిట్టింగ్ సీట్ మేమే ఖాయంగా గెలుచుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది అంటున్నారు బీఆర్ఎస్. ఇక బీఆర్ఎస్ చెప్పేది ఎట్లుంటదంటే దయాలు వేదాలు వల్లించినట్లు ఉంటది. 10 ఏళ్లల్లా ప్రభుత్వాన్ని పూర్తిగా దాచుకొని హైదరాబాద్ను ఇస్తాంబుల్ చేస్తాము, వరంగల్ను డల్లాస్ చేస్తాము, జూబ్లీ హిల్స్ను హైటెక్ గా మారుస్తాము, ఏమంటారు హెలికాప్టర్ అంబులెన్సులు తీసుకొస్తాము, ఇట్లా అనేకమైనటువంటి హామీలు ఇచ్చి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాము, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము, ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి. సరే, ఈ రోజు ఏది ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ సింపతి గురించి, తెలంగాణ ముసుగు గురించి, ఇంకా ఆ ముసుగు అనేది తొలగిపోయింది. తెలంగాణ వాదం బీఆర్ఎస్ కు లేదు. ఈ ఎంతసేపు ఉన్నా బీజేపీ పార్టీ కూడా ఈరోజు ఎంఐఎం పోటీ చేస్తుందా, కాంగ్రెస్ కు మద్దతు ఇస్తుందా అని ఒక హిందూ భావజాలంతో ముందరికి రావాల్సినటువంటి పరిస్థితి తప్ప వాళ్ళు ఎక్కడ కూడా అభివృద్ధి చేస్తున్నటువంటి పరిస్థితి ఏంది? కేంద్ర ప్రభుత్వం నుంచి నగరం డెవలప్మెంట్కు ఎన్ని డబ్బులు ఇచ్చినాము, మెట్రోకు ఎన్ని డబ్బులు ఇచ్చినాము, ఇలాంటి అంశాల మీద వాళ్ళు ఎక్కడ కూడా మాట్లాడాడు. బీఆర్ఎస్ పార్టీ ఎంతసేపు ఉన్నా తెలంగాణ వాదం ముసుగు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్రానికి మద్దతు ఇచ్చి ఆ రోజు పార్లమెంట్ లో నిలబడ్డటువంటి వ్యక్తి సుష్మా స్వరాజ్ గారు. దాన్ని ఆసరాగా చేసుకొని తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి 10 సంవత్సరాల అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. వచ్చినటువంటి రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల రాష్ట్రంగా మార్చేసి మళ్ళీ ఎక్కడ కూడా తెలంగాణ అంటేనే నమ్మని విధంగా చేసినటువంటి వ్యక్తి కేసీఆర్. ఈరోజు వాళ్ళ అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడితే వాళ్ళని అసలు ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ 2 పార్టీలు బీసీల విషయానికి వస్తే వాళ్ళు ఎక్కడ కూడా హైకోర్టులో ఇంప్లీడ్ అయినటువంటి పరిస్థితి కూడా లేదు వాళ్ళ పార్టీ తరఫున. అంటే వాళ్ళకు ఈరోజు బీసీల పైన ఎలాంటి ప్రేమ కూడా బీజేపీ బీఆర్ఎస్ 2 పార్టీలకు లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ చేస్తే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందనే ఉద్దేశంతో వీళ్ళు బీసీ అభ్యర్థికి శ్యామ్ ప్రసాద్ గారు బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చామంటున్నారు. బీసీ రిజర్వేషన్ సంబంధించి ఇంప్లీట్ పిటిషన్ కూడా కనీసం దాఖలు చేయలేదంటున్నారు, కోర్టులో అడ్డుకున్నారంటున్నారు. కానీ మొత్తం స్థానిక సంస్థల ఎన్నికల ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాల్లో కొంతవరకు ప్రభావం చూపిన అర్బన్ అయినటువంటి హైదరాబాద్లో ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నారు? ప్రభావం చూపించేది కాదండి. ఈరోజు యావత్ ప్రజలు, తెలంగాణ ప్రజలు అంటేనే మేధావులు, ఎంతో మంది చదువుకున్నటువంటి వాళ్ళు, ప్రొఫెసర్లు, తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించినటువంటి విద్యార్థులు, ఎన్నో త్యాగాలు, ఎంతో ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు తెలంగాణ ప్రజలు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం చేస్తుందా, చిత్తశుద్ధి కోసం? సరే, ఏ పార్టీ రాజకీయ పార్టీ అయినా రాజకీయంగా మనకు లాభం జరగడం అనే ఉద్దేశంతోనే చేస్తుంది. రాజకీయ పార్టీ రాజకీయమే చేస్తుంది. కేసీఆర్ లాగా ఫక్తు రాజకీయ పార్టీ లాగా ఉండి విలువలను తుంగలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తొక్కదు. ఈ రోజు ఏంటంటే బీసీ యావత్ సమాజం వైపు కాంగ్రెస్ పార్టీ నిలబడి ఏకగ్రీవంగా అసెంబ్లీలో తీర్మానం చేసి దీని కోర్టులో ఎదుర్కొనేటటువంటి విధంగా న్యాయస్థానాలను ఈరోజు గవర్నర్ దగ్గర వీళ్ళు బిల్లును పెండింగ్ లో పెట్టుకొని 3 నెలల నుంచి కాలయాపన చేస్తున్నటువంటి ఒక పరిస్థితి.
అంటే ఎక్కడ కూడా ఈ రోజు యావత్ సమాజం అంతా శ్యామప్రసాద్ గారు, మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్ మీదే డిస్కషన్ చేద్దాం. రెండు వాదనలకి రెండు ప్రశ్నలు కూడా వస్తున్నాయి. నాకు ఆ రెండు ప్రశ్నలు మీ దగ్గర నుంచి సమాధానం కావాలి. ఒకటి, మీరు పూర్తి స్థాయిలో ఎంఐఎం మద్దతు తీసుకోబోతున్నారా? ఎంఐఎం మద్దతు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షంగా కొన్ని సందర్భాల్లో ఎంఐఎం పార్టీ ఉండడం జరిగింది. ఎంఐఎం మిత్రపక్షం అంటే ఈ రోజు ప్రజాప్రభుత్వానికి అండగా నిలబడ్డటువంటి పార్టీ ఎంఐఎం పార్టీ. ఎంఐఎం పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కంపల్సరీ జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు ఎంఐఎం అభ్యర్థి లేకుంటే వాళ్ళు ఫ్రెండ్లీ కాంటెస్ట్ లో ఎవరు అభ్యర్థి ఉంటే వాళ్ళకి మద్దతు ఇచ్చేటటువంటి పరిస్థితి. రెండో స్థానంలో ఉన్నాడు, పోటీ చేయడా? ఏది ఉన్నప్పటికీ కూడా ఎంఐఎం పోటీ చేస్తా, దేశవ్యాప్తంగా ఎంఐఎం ను పెట్టుకొని బీజేపీ ఏ విధంగా లాభపడుతున్నది అనేది మొత్తం దేశ ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. రెండో స్థానంలో ఎంఐఎం ఉంటే అది ఎంఐఎం పార్టీ డిసైడ్ చేస్తుంది. ఎంఐఎం పార్టీని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేయదు కదా. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఎంఐఎం పార్టీ మద్దతు ఇవ్వడం జరిగింది. ఎంఐఎం పార్టీ అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం జరిగింది. జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో పోటీ చేస్తే ఈ రోజు ఎంఐఎం పోటీ చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుంది. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఎవరు మద్దతు కోరో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి లేదు. ఈ మద్దతు వ్యవహారానికి సంబంధించి డిస్కషన్స్ అయినాయా? చర్చలు ఏమైనా పూర్తయినాయా? డిస్కషన్స్ కింద ఏది కూడా ఇప్పటి వరకు లేదండి. ఏది ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కంటెస్ట్ చేయకుంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారు. ఇది అందరికి తెలిసినటువంటి విషయమే కదా. రెండో ప్రశ్న, శ్యాంప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ సైలెంట్ అయినటువంటి పరిస్థితుల్లో గురువు ఏమైనా శిష్యుడికి ఏమైనా గిఫ్ట్ ఇవ్వబోతున్నారా అనేటువంటి వాదన ఒకటి వినిపిస్తుంది. ఇదేమైనా ఉందా? ఇలాంటి వ్యూహం ఏమైనా కనబడుతుందా? గురువు ఆంధ్రప్రదేశ్ కు పోయినటువంటి పరిస్థితి, శిష్యుడు ఇక్కడ ఆల్రెడీ సీఎం అయినటువంటి పరిస్థితి. గురు శిష్యుల్లో ఉన్నటువంటి బాంధవ్యం ఎప్పుడు కూడా ఒక పార్టీ నుంచి బయటకు వచ్చినంత మాత్రాన పార్టీని తిట్టి రావాలనేది ఏం లేదు కదండి. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడుకి అండగా నిలబడ్డటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎమ్మెల్సీగా గెలిచినప్పటికీ ఆయన ప్రతిపక్షంలో ఉన్న టీడీపీలకు పోయినటువంటి పరిస్థితి. ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోవడం కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూర్చడానికా అనేటువంటి వాదనకి ఏం చెప్తారు? తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళు కూటమిలో ఉన్నటువంటి పరిస్థితి, అది టీడీపీ పార్టీ డిసైడ్ చేయాలి. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తేనే ఈ 3 ఏళ్లు మీరు చెప్పినటువంటి దానికి ఒక బలం కూడా 2023 ఎలక్షన్స్ మాత్రం చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం, కాంగ్రెస్ పార్టీ గెలవడం, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం. అప్పుడు తెలుగుదేశం పార్టీ సైలెంట్ గా ఉంది. ఇప్పుడు కూడా కొంతవరకు క్యాడర్ ఉన్నా ఇప్పుడు సైలెంట్ గా ఉండాల్సినటువంటి అవసరం ఏంటి? రాజకీయంలో అనేక వ్యూహాలు ఉంటాయండి. ఏ పార్టీ వ్యూహం వాళ్ళకు ఉంటది. ఈ రోజు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము గెలిచేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ మా మద్దతు కోరట్లేదు, మీరు తెలంగాణలో ఎన్నికల్లో ఏలు పెట్టొద్దు అనే ఉద్దేశంతో బీజేపీ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు ఎట్లాగో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇయ్యరు. అదే ఉద్దేశంతో ఈ రోజు ఇండిపెండెంట్ గా ఉన్నారు. టీడీపీలో ఏం జరిగేది మనం కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేయలేదు కదండి. సరే, ఏమున్నా అక్కడ ఉన్నటువంటి సెటిలర్స్ అంతా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి వైపు, కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నటువంటి పరిస్థితి. గతంలో గోపీనాథ్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ అందరు కలిసి పనిచేసినటువంటి పరిస్థితి. ఈ రోజు ఒకటే విషయం అండి, ఒకటే విషయము, ఈ రోజు బీజేపీ గెలిచినా బీఆర్ఎస్ గెలిచినా ఒరిగేది ఏం లేదు. ఆ ఓటు చెత్తబుట్టలో వేసినటువంటి పరిస్థితి ఉంటది. ఆ ఓటుకు విలువ ఉండదు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే యావత్ 119 నియోజకవర్గాల్లో జూబ్లీహిల్స్ ఏదైతే సిటీ ప్రాంతం కాబట్టి జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి బహుళ అంతస్తులని కాకుండా స్లమ్ ఏరియాలను కూడా డెవలప్ చేసేటటువంటి పరిస్థితిలో అధికార పార్టీని జూబ్లీహిల్స్ ప్రజలు ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ కానీ బీఆర్ఎస్ కు ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ దిగిపోయేది లేదు, బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు. కాబట్టి పూర్తిగా కూడా వీళ్ళు ప్రతిరోజు ఏదో గ్యారంటీల గురించి హామీల గురించి మాట్లాడుతున్నారు. 13 ఏళ్లుగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఒకసారి బీజేపీ వర్షన్ తీసుకొని వస్తాను. ప్రేమ్ గాంధీ గారు, శ్యామ్ ప్రసాద్ గారు చెప్తున్నారు, సరే వారి పార్టీకి సంబంధించిన అంశం చెప్పొచ్చు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కానీ నిజాలు మాట్లాడితే అంత విచిత్రంగా ఉన్నది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఒకవేళ ఎంఐఎం ఉంటుందా, మిత్రపక్షమా, పోటీ చేస్తుందా, ఉండదా అంటే రెండో స్థానంలో ఎంఐఎం పోటీ చేయదంటేనే అర్థమైపోయింది. వీళ్ళిద్దరి యొక్క ఆలోచన, ఇద్దరి యొక్క ఫ్రెండ్షిప్ ఏందో మనకు క్లియర్ అర్థమైంది.
అయితే ఇక్కడ లక్ష్మణ్ గారు చెప్పుకుంటూ ఇక్కడ బీజేపీ ఒకటి గెలిచింది, పోయిన అంబర్పేట పోయింది, తర్వాత లక్ష్మణ్ గారు ఉన్నది ఆ కాన్స్టిట్యున్సీ పోయింది అనేది అంటా ఉన్నారు. దానికి ఇక్కడ హైదరాబాద్ లో కూడా లేదా రంగారెడ్డి పరిసరాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో రాకపోవడానికి కూడా గల కారణం ఏంటంటే ట్రయాంగిల్ ఫైట్ ఉండే అప్పుడు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ చాలా బలంగా మూవ్ అయింది కాబట్టి సంబంధం లేనటువంటి బీఆర్ఎస్ గెలిచింది, లేకపోతే బీఆర్ఎస్ కూడా ఏమాత్రం అవకాశాలు లేకుండే. ట్రయాంగిల్ ఫైట్ లా కొంత లబ్ధి జరిగింది. పెద్ద ఓట్ల కాదు, చాలా లీస్ట్ మెజారిటీతో గెలిచిన వాళ్ళు 5-6 మంది ఉన్నారు. అలా బీఆర్ఎస్ లో 6-7 మంది లీస్ట్, అంటే చాలా లీస్ట్ మెజారిటీతో గెలిచిన వాళ్ళు ఉన్నారు. అంటే ట్రయాంగిల్ ఫైట్ వల్ల జరిగింది. ఇక ప్రస్తుతం బంజారాహిల్స్ విషయానికి వచ్చిన పరిస్థితి ఉంటే, జూబ్లీహిల్స్ పరిస్థితి ఉంటే, ఇక్కడ ఏది ఏమన్నా ప్రజలు మాత్రం అన్ని గమనిస్తా ఉన్నారు. బీసీల మాట మాట్లాడినా, లేకుంటే అభివృద్ధి అంశం మాట్లాడినా, సంక్షేమ పథకాలు మాట్లాడినా, ఏది మాట్లాడినా చుట్టూ భవన అంతస్తులు ఉన్నటువంటి ప్రాంతంలో కనీసం తాగడానికి నీళ్లు లేవనేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఇవాళ గుర్తొచ్చిందా? రాత్రికి రాత్రి వాళ్ళకు ఏదైతే మైనార్టీలకు ఉన్నారో మైనార్టీలతో ఒప్పందాలు చేసుకొని రాత్రి లైట్లు వేసి, స్ట్రీట్ లైట్లు వేసి గ్రేవ్ యార్డ్లు కట్టించారు. అరే ఇన్ని రోజులు ఏమైంది? 22 నెలలు గుర్తులేదు. ఎన్నికలు రాగానే వాళ్ళ గ్రేవ్ యార్డ్లు గుర్తొస్తాయి, ఎన్నికలు రాగానే పంపిణీలు గుర్తొస్తాయి, ఎన్నికలు రాగానే మిషన్లు పంచుతారు, ఎన్నికలు రాగానే ఓటర్ ఐడి కార్డులు అన్అఫీషియల్ గా ఓటర్ ఐడి కార్డు పంచే అధికారం లేకపోయినా ఓటర్ ఐడి కార్డులు పంచుతారు. అంటే ఇలా క్లియర్ గా అర్థమైతా ఉంది ఏమని, మేము ఇప్పుడు చేయకపోతే పరిస్థితి లేదు, ముస్లింల ముసుగులో మేము గెలవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది ముమ్మాటికి జరగదు. దానికి గల అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. 13 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం ముసుగులో వాళ్ళు చేసిన మోసం చూసిర్రు. గెలిచిన తర్వాత వాళ్ళు 9 సంవత్సరాలు చేసిన వాళ్ళ మోసం ఏందో చూసిర్రు. బీజేపీ ఇష్యూకి వద్దాం. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తో పోల్చుకుంటే అంత బలమైనటువంటి అభ్యర్థి బీజేపీకి ఉన్నారా? నేను బొంతు రామ్మోహన్ పేరు కొంతవరకు వినిపించింది, కొంతవరకు కొట్టిపడేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి అంత బలమైనటువంటి అభ్యర్థిని బీజేపీ తీసుకొని వస్తుందా? అందరూ ఆశ్చర్యపడేటువంటి అభ్యర్థి వస్తారు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అభ్యర్థి రావడమే కాదు, గెలుస్తున్నాం కూడా. ఆ గెలవడానికి కూడా ఏమేమి స్ట్రాటజీలు ప్లే చేయాలి, ఎట్లా ప్లే చేయాలి అనేటువంటి పూర్తిగా సిద్ధమే ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ప్రతి బై ఎలక్షన్ కలిసి వచ్చినటువంటి అంశం ఉంది. ఈ ఎన్నికలు కూడా కలిసి వచ్చేటువంటి అంశం ఉంది. ఖచ్చితంగా అందరికీ ఒక విచిత్రమైనటువంటి ప్రశ్న ఏంటంటే, ఎందుకు మీరు కూటమిలో ఉండి కూడా ఆంధ్రప్రదేశ్ లో మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణలో మద్దతు ఎందుకు తీసుకోవట్లేదు? సరే, ఇప్పుడు పూర్తి స్థాయి మద్దతు ఉంది. మేము 49 స్థానాలు గతంలో మేము సింగిల్ గా పోటీ భారతీయ జనతా పార్టీ 49 స్థానాల్లో నిలబడి గెలిచినాము. ఇక మళ్ళా మాకు పొత్తు అనేటువంటి అవసరం ఇక్కడ ఏం లేదు. మేము భారతీయ జనతా పార్టీ సింగిల్ గా పోయే అవకాశం ఉంది కదా. అన్ని చోట్ల పొత్తుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు కదండి. ఎన్డీఏ పొత్తు ఉన్న చోట జరుగుతుంది. లాస్ట్ టైం ఓడిపోయినటువంటి సీట్లో కూడా, బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లో కూడా, సెంటిమెంట్ ప్రభావం ఉన్నటువంటి సీట్లో కూడా, బీసీ కార్డు తీసుకొచ్చినటువంటి సీట్లో కూడా అంత బలమైనటువంటి అభ్యర్థి మీరు పొత్తు లేకుండా ఎలా వెళ్ళబోతున్నారు? అయితే ఇప్పుడు మేము అధిష్టానం యొక్క ఆలోచన విధానము, అక్కడ ఉన్నటువంటి నాయకత్వము, మేము ఒకటే చెప్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ముందు కన్నా పోల్చుకుంటే ఇవాళ ఎక్కడికో పోయినాము. 4.3% ఉన్న దగ్గర నుంచి ఇలా పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వరకు 29.3% పోయినాం కొన్ని నియోజకవర్గాల్లో. అరే 8 పార్లమెంట్ స్థానాలు గెలిచినాం, 8 అసెంబ్లీ స్థానాలు గెలిచినాము. అంటే 8 స్థానాలు గెలిచినామంటే తెలంగాణ రాష్ట్రంలో సగభాగాన్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. కాబట్టి పూర్తి స్థాయిలో మాకు ప్రజల మద్దతు ఉంది. గ్రామీణ వాతావరణం, ఒకప్పుడు గ్రామీణ వాతావరణం లేకుండే, ఇలా గ్రామీణ వాతావరణం చూడండి, మారుమూల ప్రాంతాలను చూడండి. భారతీయ జనతా పార్టీ పట్టం కడుతున్నారు. భారతీయ జనతా పార్టీ యొక్క విధానాలు, భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి అనేక మార్పులు. మిత్రుడు చెప్తున్నాడు, ఇక్కడ ఏమి ఇచ్చారు? పసుపు బోర్డు ఇచ్చినాము, యూనివర్సిటీలు ఇచ్చినాము, ప్రత్యేకమైనటువంటి అంశాలు ఇచ్చినాము. ప్రేమ్ గాంధీ గారు రెండోది, ఇప్పుడు ఊహాగానాల్లో వినిపిస్తున్నటువంటి పేరు ప్రేమ్ గాంధీ గారు పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, ప్రేమ్ గాంధీ గారు బీజేపీ అభ్యర్థిగా ఊహాగానాల్లో వినిపిస్తున్నటువంటి పేరు దీపక్ రెడ్డి. జిఎస్టీ వల్ల ఎంత ఉపయోగం? ప్రేమ్ గాంధీ గారు ఒక నిమిషం. ప్రేమ్ గాంధీ గారు జనతా పార్టీ ఏదైనా పథకం తీసుకున్నా, ఏదైనా అంశం తీసుకున్నా, ఏదైనా మార్పు కోసం తీసుకుంటే అది దేశవ్యాప్తంగా తీసుకున్నటువంటి అంశం ఉంటుంది. కానీ ఇక్కడ ప్రేమ్ గాంధీ గారు ఇక్కడ వినిపిస్తున్నటువంటి పేరు ఊహాగానాల్లో కనబడుతున్న పేరు దీపక్ రెడ్డి పేరు. ఒక తెలుగుదేశం పార్టీలో గతంలో పనిచేసినటువంటి వ్యక్తే కదా. అంటే కొంతవరకు టీడీపీ ప్రభావం ఇక్కడ బీజేపీ మీద లేదంటారా? ఒక వాదన కూడా వచ్చింది, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పరోక్ష ప్రమేయం కూడా ఉందనేటువంటి పరిస్థితి. అంత ప్రభావం లేకుండా ఉంటుందా సార్? మరీ మూర్ఖత్వమైనటువంటి ఆలోచన. భారతీయ జనతా పార్టీని ఇంకో నాయకుడు, ఇంకో పార్టీకి సంబంధించిన నాయకుడు ప్రభావితం చేసి మా పార్టీ అధ్యక్షుడు నిశ్చయించేటువంటి పరిస్థితులు ఎందుకుంటాయి సార్? అట్లాంటిది ఏం జరగదు. అయితే పార్టీని అధిష్టానం నిర్ణయిస్తుంది కదా, ఎవరిని ఎప్పుడు పెట్టాలి, ఎట్లా పెట్టాలి, ఏం చేయాలి, ఏం సంగతి అని. అది అంతా మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ ఏమైనా బీసీలకు ఇస్తారా? ఈయనను కూడా రేవంత్ రెడ్డి గారిని కూడా దిగి బీసీ ముఖ్యమంత్రిని ఇవ్వనండి, అది కాదు కదా.
పార్టీ యొక్క విధానము, పార్టీ యొక్క అంతర్గత ఆలోచన, పార్టీ అభివృద్ధి కోసం పార్టీ యొక్క అంశాలను అన్నిటి చూసుకొని వేరే చేసుకుని ఇచ్చేటువంటి అంశం అండి. ప్రేమ్ గాంధీ గారు డిస్కషన్ చేద్దాం. మళ్ళీ మీ ఒపీనియన్ నేను తీసుకుంటాను. లక్ష్మణ్ గారు రేపు 2 రోజుల్లో యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి కుల సంఘాల సమావేశం జరగబోతుంది. ఏం డెసిషన్ తీసుకోవాలనే ఆలోచనలో ఆ భేటీ జరగబోతుంది. ఈ భేటీ మొత్తం మీద కూడా ఎలాంటి ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది అభ్యర్థిత్వాల మీద, ఎన్నికల మీద? లక్ష్మణ్ గారు అడిగారా? లక్ష్మణ్ గారు మిమ్మల్ని. ఒకటి తెలంగాణలో చాలా కాలం తర్వాత ఈ శాతం బీసీల అంశాన్ని తెరపైకి రావడం వలన అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి బీసీలు చర్చ మొదలు పెట్టారు. ఒకటి కావాలా మనం బీసీలం అనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కోర్టు ఇప్పుడు స్టే ఇవ్వటం వలన ఇంకా అది వాళ్ళ యొక్క సఖ్యత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకని ఆందోళనకు పిలిపించారు, బంధువులు పిలిపించారు, అందరూ కలుసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఆ చైతన్యం అనేది రావటం ఒక రకంగా మంచిదే. కానీ మరి ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో వచ్చేసరికి ఏం చేయగలుగుతారు? ఇప్పుడు అలా అనుకుంటే వాళ్ళందరూ కూడా బీసీ అభ్యర్థి గెలవాలని కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్లేయండి చెప్పాల్సి వస్తుంది కదా. వ్యతిరేకించే వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీని. మరి బీజేపీ కూడా బీసీని పెడతారా? నాకైతే ఆ నమ్మకం లేదు. లేనప్పుడు ఇక్కడ తెలంగాణలోకి సంబంధించిన బీసీలు అందరూ కూడా ఏం చెప్పాల్సి వస్తుంది? బీసీ అభ్యర్థి ఓట్లు ఏం చెప్పాల్సి వస్తుంది? ఇప్పుడు అడ్వాంటేజ్ కాంగ్రెస్కే కదా. అప్పుడు ఒకవేళ బీజేపీ కూడా బీసీకి పెడితే అప్పుడు డివైడ్ అవుతారు. చూడాలి వాళ్ళు ఎవరు పెడతారు అని. ఎందుకంటే గతంలో రెడ్డి సామాజిక వర్గాన్ని పెట్టారు లాస్ట్ ఎలక్షన్స్ లో, తెలంగాణ పెట్టారు. ఆ రెండు కూడా రెడ్డి శ్రీనివాస్ యాదవ్ కూడా అక్కడికి వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో అంజన్ కుమార్ యాదవ్ అసంతృప్తితో ఉన్నారు. ఏమైనా పూర్తి స్థాయిలో భేటీలో బీసీల చీలిక ఏమైనా ఉండేటువంటి అవకాశం ఉందా? చీలిక ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే ఈ కొంతమంది టికెట్ రాలేదని కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఏమైనా బీసీ నుంచి ఇండిపెండెంట్ గా వేయొచ్చా అంటే, అరే అక్కడ బీసీకి అవకాశం ఇచ్చిన తర్వాత మళ్ళా బీసీలు ఇండిపెండెంట్ గా పోటీ చేసి బీసీని ఓడిస్తారా? అదేనా ఐక్యత అన్నది? అది కరెక్ట్ కాదు కదా. ఎందుకు కోపం వస్తుంది ఆయనకు? ఇప్పుడు అక్కడ పోటీ చేస్తున్నది ఎవరు? బీసీ అభ్యర్థి. ఈయన అంజన్ కుమార్ యాదవ్ కూడా బీసీ అభ్యర్థి. ఒకవేళ అనేక కారణాల వల్ల టికెట్ రాకపోయి ఉండొచ్చు, కానీ వ్యతిరేకిస్తాడా బీసీ అభ్యర్థిని? వ్యతిరేకించకూడదు కదా. మరి ఎందుకు ఐక్యత, మరి ఐక్యత రాగం పాడుతున్నారు బయటకు వచ్చి? ఎందుకు బీసీలంతా ఒకటిగా ఉండాలి, రేపొద్దున బీసీలకే రాజ్యాధికారం రావాలని మాట్లాడుతున్నారు మరి అందరూ. అక్కడ బీసీ కార్డు బీసీ అభ్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్లు వేయమని చెప్పే వరకే పరిమితం. కానీ అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ఓటర్లు, అలాగే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఎక్కువ ఓట్లు, ముస్లిం ఓట్లు, ఈ 3 అంశాలు ప్రభావితం చేస్తాయి. అవి ఎవరికి అనుకూలంగా మారుతాయి అన్నది చూడాలి. ఇప్పుడు బీజేపీ అభ్యర్థి కూడా ఎవరో బయటకు వస్తే తప్ప మనం అంచనా వేయలేదు. ఇంకోటి కూడా దాదాపు నవీన్ యాదవ్ పేరు ఫైనల్ అయినటువంటి నేపథ్యం కనపడుతుంది కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ వీరందరూ కూడా కొంతవరకు అసంతృప్తితో ఉన్న రేపటి సమావేశంలో ఇప్పుడు ఎగనెస్ట్ గా ఉండేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి బీసీ సంఘాలు? ఎందుకంటే లేదా ఎగనెస్ట్ కాకపోయినా రెండిట్ల మధ్య చీలిక ఉండేటువంటి పరిస్థితి లేదంటారా? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలు, మరోవైపు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి బీసీలు. ఇప్పుడు చీలిక తీసుకురావడానికే మీరు ఇవాళ మాట్లాడుతున్నది. వీళ్ళు కోర్టు స్టే ఇస్తూనే బయటకు వచ్చి అందరూ ఏం మాట్లాడారు మరి? అన్ని పార్టీల వాళ్ళు, ఇన్క్లూడింగ్ బీజేపీ, ఆర్కృష్ణ కూడా ఏం మాట్లాడాడు? మా ఐక్యత గురించే మాట్లాడాడు కదా. మాట్లాడినప్పుడు మరి ఎందుకు ఎట్లా వ్యతిరేకిస్తారు? వ్యతిరేకిస్తే దాని మీ యొక్క ఉద్దేశం ఎలా నెరవేరుతుంది ఫ్యూచర్ లో? ఒక నియోజకవర్గంలో ఒక అభ్యర్థి గురించి వ్యతిరేకిస్తే, టికెట్ రాలే అంజన్ కుమార్ యాదవ్ టికెట్ రానంత మాత్రాన మొత్తం బీసీలు వ్యతిరేకిస్తే రేపు పొద్దున మీ జనంలోకి మీరు ఎలాంటి సిగ్నల్ ఇచ్చినట్టు అవుతుంది? రేపు నేను అనుకుంటున్నాను అలా ఇవ్వరని అనుకుంటున్నాను, సమర్థిస్తారని. ఒకవేళ ఇస్తే ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్? నేను చెప్పే కదా, అక్కడ బీసీ ఓటర్ల ప్రభావితం నియోజకవర్గం కాదది. బీసీ అభ్యర్థులు సపోర్ట్ చేస్తే కొంతవరకు ఉపయోగపడతారు తప్ప మొత్తం ఉపయోగపడదు. అంటే కొంత లిమిట్ అంటారు, అంతేనా? అంతే, అది లిమిట్. అక్కడ ప్రధానంగా ఏంటి,
ఆంధ్ర ఓటర్స్, అందులో కమ్మ సామాజిక వర్గం వాళ్ళు, తర్వాత ముస్లిం ఓటర్స్. ఇక్కడ వీళ్ళలో ఏమైనా మార్పు వస్తే తప్ప ఎలాగో ఎంఐఎం వాళ్ళు ముస్లిం మైనార్టీలు కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తారు, బీజేపీకి చేస్తారా చేయరు, బీఆర్ఎస్ కు చేస్తారా చేయరు. ఎందుకు చేయరు? బీఆర్ఎస్ కంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మన ప్రయోజనాలు నెరవేరుతాయని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి ఎటుచ్చి కాంగ్రెస్ కి ప్రయోజనం కనిపిస్తున్నది కదా. ఓకే, ఎస్ శ్యాంప్రసాద్ గారు, ఓవరాల్గా ఇష్యూని చూసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మైనస్లను ఎలా ప్లస్ చేసుకోవాలనుకుంటున్నారు ప్రతిపక్షాలు చెప్పినటువంటివి? మైనస్ లేదు, ప్లస్ లేదండి. అందరు కలిసి గెలుపు కోసం, జూబ్లీస్ ల గెలుపు కోసం ప్రయత్నం చేసేటటువంటి ఒక పరిస్థితి. ఏదైతే నిన్న మన తీసుకున్నటువంటి ఈ బీసీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ఒక పరిస్థితి. అక్కడ జూబ్లీస్ ప్రజలు ఆల్రెడీ మేధావులు ఉంటారు, ఏమంటారు, ఉన్నత వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు, సినీ గ్రామాలు ఉన్నటువంటి ప్రజలు ఎంతో మంది ఉన్నారు. సేమ్ టైం స్లమ్ లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఉన్నారు. ఏది ఉన్నప్పటికీ కూడా ప్రజలందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఏముందంటే 3 సంవత్సరాలు ఎట్లాగూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పిస్తే కాంగ్రెస్ పార్టీ ఇంకా అభివృద్ధిలో ఎక్కువ సహాయం చేసేటటువంటి ఒక పరిస్థితి ఉంటది. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి ఒక అవసరం ఉంది. ప్రజలు గమనిస్తున్నారు. ఈ రోజు బీసీ ఈక్వేషన్ అనేది కేవలం ఓన్లీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం కోసం చేయలేదండి. యావత్ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి, మెగా9 టీవీ తరఫున చెప్తున్నాం, ఇప్పుడు ఈ బీసీలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్ కు అడ్డుపడితే, బీజేపీ పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆర్డినెన్స్ జారీ చేయించకపోతే, పార్లమెంట్ లో బిల్లు పెట్టకపోతే, మళ్ళీ ఎప్పుడు కూడా కని విని మళ్ళా ఒక 30 సంవత్సరాలు టైం పట్టినప్పటికీ కూడా ఇలాంటి కార్యాచరణ జరగదు. ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్ గా మారినటువంటి పరిస్థితి ఉంది. ఎవరు అడ్డుకుంటున్నారు, ఎవరు రాజకీయం కోసం చేస్తున్నారు అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం విషయానికి వస్తే ఈ రోజు పూర్తిగా కూడా ప్రజలందరూ కూడా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ వైపు ఎడ్జున్నటువంటి పరిస్థితి. అధికార పార్టీకి కామన్ గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి. శ్యాంప్రసాద్ గారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గపోరు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసంతృప్తి మొత్తానికి కూడా పులి స్టాప్ పడినట్టేనా? ఏ పోరు ఉండదండి. ఇగో ఇప్పుడు ఎట్లుంటదండి అంటే రాజకీయంలో ఒక 5 మంది ఒకే టికెట్ కోసం పోటీ పడ్డప్పుడు, అరే వాళ్ళకు ఉన్నటువంటి సామర్థ్యం ఏంది, నాకు లేనటువంటి సామర్థ్యం ఏంది, సేమ్ కమ్యూనిటీ ఉంది కదా, అనేక రకాలుగా నేను కూడా సీనియర్ ఉన్నాను. ఇది ఏ పార్టీలో అయినా, బీఆర్ఎస్ లో అయినా బీజేపీలో అయినా సరే, బీఆర్ఎస్ అంటే ప్రాంతీయ పార్టీ కాబట్టి ఏమంటారు, ఒకరే వ్యక్తి పాలన ఉంటది కాబట్టి ఉండకపోవచ్చు. బీజేపీ అయినా కాంగ్రెస్, ఇప్పుడు రేపు దీపక్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వలేదు అనుకో, దీపక్ రెడ్డి గారు పోయినసారి 40,000 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి బీజేపీ తరఫున, ఈసారి అతనికి టికెట్ ఇవ్వకుండా ఏదైనా బీసీ క్యాండిడేట్ కు టికెట్ ఇచ్చింది అనుకోండి, ఊహాగానాలు వినిపిస్తున్నటువంటి విధంగా అక్కడ కూడా ఉంటది. ఎక్కడైనా చిన్న వార్డు నెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు ఎక్కడ కూడా అసహనం అనేది కామన్ ఉంటది. ఏది ఉన్నప్పటికీ కూడా పార్టీ చూద్దాం, ఎందుకంటే ఇతర పార్టీల అభ్యర్థులు కూడా వారి ఎంపిక కూడా గెలుపు మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ రోజు నాతో పాటు మెగా డిబేట్ లో పార్టిసిపేట్ చేసినటువంటి ఉప్పాల లక్ష్మణ్ గారికి, శ్యాంప్రసాద్ రెడ్డి గారికి, ప్రేమ్ గాంధీ గారికి, అదేవిధంగా వెంకటేశ్వర్లు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక 3.92 లక్షల ఓట్లు ఉన్నటువంటి ఆ నియోజకవర్గం మాత్రం ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికలోనే పార్టీలు అనేక వ్యూహాలు రచిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇది వాటి మెగా డిబేట్. రేపు డిబేట్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా9 టీవీ.